అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక సత్యశ్రీ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైకాపా నాయకులతో మానవహారం ఏర్పాటు చేసి మాట్లాడుతూ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ టీడీపీ సర్కార్ను దెప్పిపొడిచారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగులో తొక్కారని, సూపర్ 6 బూటకమని విమర్శించారు. వైకాపా అధికారంలో ఉండగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని, కానీ చంద్రబాబు కల్లబొల్లి మాటలకు ప్రజలు మోసపోయారని అన్నారు. రానున్నది జగన్ ప్రభుత్వాన్ని జోస్యం చెబుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తానని హెచ్చరించారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో కాగితాలను తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, మారిశెట్టి సత్యనారాయణ, పిల్ల వీరబాబు, పిల్ల అరవరాజు, మొండి మురళి, నాయుడు అయ్యప్ప, పోతంశెట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, వల్లూరి రామకృష్ణ, అడబాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాల్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి రేపు 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుద్ది. మరి 2 సంవత్సరాలు కూడా వెన్నుపోటు దినంగా ప్రజలకి గుర్తుండిపోయేటువంటి విధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి, ఈ రోజు మీరు ఇస్తారని చెప్పినటువంటి పథకాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచించేయండి. ప్రజలు మోసం చేసి మేమేమో 2019 నుంచి 24 వరకు ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు జరుపుతూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఏ ఇంట్లో ఎన్నో ఏమొచ్చాయి అనేటువంటి చెప్పే కార్యక్రమం ఏం చేస్తే సూపర్ 6 అనేటువంటి కాగితాన్ని ఒకటి పట్టుకొచ్చి P4 లో గ్రామాలు దత్తత చేసుకున్నాం అనేటువంటి చెప్పారు. గ్రామాల్లో అందరికీ ఉన్నవాడు వచ్చి పేదవాడికి సహాయం చేయాలని చెప్పారు. ఏ గ్రామంలో ఎంత మందికి ఇచ్చారనేటువంటిది ఒక శ్వేతపత్రం ఏమైనా రిలీజ్ చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. మీరు ఇచ్చేటువంటి తప్పుడు హామీలకి ఓట్లు వేస్తూ ఉండాలి మీకు. ఇదేనా మీ యొక్క సంస్కారం? ఈ పథకాల మీద సూపర్ 6 అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం చేశారు. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు జరిపేటువంటి దాకా మీ మెడలు వంచి ఈ పేదలకి ఇవ్వనటువంటి పథకాలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయిస్తామని చెప్పేసి మనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నాడో, ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడో, గతంలో చేసినటువంటి పరిపాలన కంటే ఇంకా అనేక రకాలైనటువంటి పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి పథకాలతోటి గొప్ప పరిపాలన తీసుకొచ్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడని చెప్పేసి మనం చేస్తూ మండు టెండర్లో కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాం.